ఎందుకండి పూజలు చేసేవారికి కష్టాలు అంటే, మేము ఎన్నో పూజలు చేస్తున్నాం కానీ ఆ దేవుడికి ఎందుకో మా మీద కరుణ లేదు అని అనుకుంటూ ఉంటారు. అసలు ఎప్పుడు ఫస్ట్ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలంటే, మొట్టమొదటగా కష్టాలు అనేటటువంటివి స్పీడ్ బ్రేకర్లు అంతే. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా? ఉండవు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సాఫీగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పటానికి. మళ్ళీ ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఏముంది, మళ్ళీ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. అదేవిధంగా మనము చేసేటటువంటి ఏదైతే పూజలు ఉన్నాయో ఆ పూజలన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాయి. అందులో అనుమానం ఏమీ లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కర్మ కృతాకృతం అని చెప్పి, శుభం కృతాకృతం ఏదైనా సరే, మన శుభమైన అశుభమైన ఏదైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే. మరి కర్మఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఇది ఎందుకయ్యా మనకి పూజలు అని అంటే, ఆ భగవంతుడు మనకి ఈ పూజ చేసినటువంటి ఈ పూజా ఫలం ఏ విధంగా మనకి లభిస్తుందయ్యా అంటే, ఒక గొడుగులాగా, ఒక ఆచ్ఛాదనలాగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి అందుతూ ఉంటాయి.